ఇప్పుడు మీరు అమ్మాయి కాపురం చేశారు, అమ్మాయి బాగుందండి. ఆ అమ్మాయి బాగుంది కదా? అవునండి, మీరా జాస్మిన్ కదా? మీరా జాస్మిన్ అమ్మాయి బాగుంది. ఎలా సార్ ఆ అమ్మాయిని ఎందుకు అనుకున్నారు అప్పుడు మీరు? అసలు యాక్చువల్గా అమ్మాయి అప్పుడు చాలా ఎక్స్ట్రాడనరీ, అంటే అమ్మాయి హైట్ తక్కువైనా గ్లామర్ చాలా ఎక్స్ట్రాడినరీ గ్లామరస్గా ఉందండి. ఎక్స్ట్రాడినరీ గ్లామరస్గా ఉంటే అప్పుడు గుడుంబ శంకరన్ సినిమాలో చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు చూసాం ఫోటో, చూసి చాలా బాగుంది. బాగుంటే మన తెలుగు హీరోలు అందరూ కూడా చాలా మంది అడిగారండి ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఎవరితో పడితే వాళ్ళతోటి ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయడానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే మా ప్రొడ్యూసర్ దేవకుమార్ రెడ్డి గారు, ఆయనకి ఆల్రెడీ ఎగ్జిబిటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ అండి దేవకుమార్ రెడ్డి గారు, నెల్లూరు రాధా మాధవ గోపిక థియేటర్స్ ప్రొపరేటర్ అండి ఆయన మా సందడే సందడి సినిమా ఆయన డిస్ట్రిబ్యూషన్ కొనుక్కున్నారు. నాకు ఆయనతో అలా పరిచయం ఏర్పడింది అనమాట. ఆ సినిమా నేనే బలవంతంగా ఆయనతో కొనిపిస్తే మంచి లాభాలు వచ్చాయి. పైడిబాబు గారు, నాకు చాలా రోజుల నుంచి సినిమా తీయాలని ఉందండి, మీరు చేస్తానంటే నేను సినిమా చేస్తానండి, మీరు నాకు సినిమా చేసి పెట్టాలండి అంటే, ఎందుకు చేయనండి, చేస్తానండి అని చెప్పి అట్లా చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఆ అమ్మాయిని చూసి చాలా బాగుందయ్యా అంటే ట్రై చేద్దామని అనుకున్నాం. బట్ ఆ అమ్మాయి రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసిందండి, 25 లక్షలు డిమాండ్ చేసింది ఆ రోజుని. అయితే దేవకుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, పర్వాలేదు, మనకు ఆ అమ్మాయి ఉంటే మనకు బాగుంటుంది, డ్యూయల్ రోల్ కదా, ఒకటి గ్లామర్ క్యారెక్టర్, ఒకటి హోమ్లీ క్యారెక్టర్, ఒకటి వెస్ట్రన్, ఒకటి అవుట్ అండ్ అవుట్ సారీ క్యారెక్టర్ కదా, ఆ అమ్మాయి చేస్తే బాగుంటుంది. నిజంగా అమ్మాయికి టెంపర్మెంట్ అయినా క్యారెక్టర్ పరంగా మాత్రం చాలా న్యాయం చేసిందండి. మీరా జాస్మిన్ యాటిట్యూడ్ ఎక్కువ అంటారు, ఎక్కువ, బట్ క్యారెక్టర్ పరంగా ఎక్కడ ఏ లోపం జరగలేదండి. బ్యూటిఫుల్గా 2 క్యారెక్టర్లు వేరియేషను అత్యద్భుతంగా చేసిందండి. మాకు లక్కీగా మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. వాళ్ళ అమ్మాయి బాగుంది అని ఆ ట్యూన్ మాకు ఆ శ్రీలేఖ గారు ఇచ్చారనమాట. ఆ అమ్మాయి ట్యూన్ చేస్తూ అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది అని ఊరకనే అమ్మాయి ఊరకే నోటుతో అందనమాట. ఊరకనే అమ్మాయి ఏమి ఇదేదో భలేగా ఉంది, అసలు అమ్మాయి బాగుంది, మన అమ్మాయి కూడా బాగుంటుంది కదా, ఇదే పెడితే బాగుంటుంది కదా అనుకున్నామండి. అందరూ దానికి ఓట్ చేశారు, అమ్మాయి బాగుందని అలా టైటిల్ పెట్టాము. యాక్చువల్గా అమ్మాయి ఎవరిదో క్రిస్టియన్ మిషనరీకి ట్యూన్ చేసి పెట్టింది అనమాట. అది ఒకవేళ మీకు కావాలంటే ఇది ఇస్తానని వినిపించింది అనమాట. ఆ పాట చాలా పెద్ద హిట్ అయిందండి. సినిమా కూడా హిట్ కదండి. సినిమా కూడా 100 days అండి, 8 సెంటర్లో 100 days ఆడిందండి. శివాజీ కదా హీరో? శివాజీ గారి హీరో అండి.